Eco Tejas world class electric bike అతి తక్కువ ధరలోనే. ఇప్పుడు అంత పేరు వచ్చిన తర్వాత ఫ్యామిలీలో గానీ లేకపోతే రిలేటివ్స్ లో గానీ ఎలా ఉంది సార్? ఆ చేంజ్ ఎలా ఉంది ఒక్కసారిగా? అంటే శ్రీనివాసరావు గారు ఒక 20 years బిజీగా ఉండి ఉంటారు నాకు తెలిసి. 25 years తను అంతే. వాడు ఒక మంచి లేదు చెడు లేదు, ఎవరిని కలవటం లేదు, పిల్లలు ఫ్యామిలీ కలవడం టైం ఉండేది కాదు. ఏదో అట్టా అంతే. అది ఈ లైఫ్ అంటే ఆ లైఫ్ కావాలని కోరుకుంటే అంతేగా. మరి హీరోలు అంటే ఏంటంటే వాళ్ళు 2 సంవత్సరాలు సినిమాలు చేస్తారు, వాళ్ళ టైం రెస్ట్ తీసుకుంటారు. 10 మంది హీరోలకు వీళ్ళు ఉంటారు కదా, అలాగే 30 రోజులు బిజీ ఉండే మనుషులు. తప్పదు అది. మరి అంతే. ఫ్యామిలీని మిస్ అయ్యారు బాగా ఆయన. బాగా. ఏం చేస్తున్నారు పిల్లలు ఇప్పుడు? పిల్లలు కుర్రాడు ఏదో ఇబ్బంది అని తెలుసు కదా, చనిపోయారు. పిల్లలిద్దరు ఇక్కడ సెటిల్ అయ్యారు బాగా. వాళ్ళు బాగానే, వాళ్ళంతా హైదరాబాద్ అని ఉంటారు. 2 అమ్మాయిలు కదా? 2 అమ్మాయిలు. పిల్లలిద్దరు వాళ్ళు హౌస్ వైఫ్ గానే ఉంటారు. కుర్రాళ్ళు ఇద్దరు, ఒక ఆయన సీఏ, పెద్దలు సీఏ, రెండో అతను బ్యాంక్ ఆఫీసర్. బాగానే వాళ్ళు హ్యాపీ. ఇప్పుడు కొడుకు పిల్లలు ఏం చేస్తున్నారు? కొడుకు పిల్లలు 2 అబ్బాయిలు అనుకుంటా కదా. పెద్ద మనోడు ఇంజనీరింగ్ అయిపోయి ఎంటెక్ చేస్తున్నాడు, రెండో అతను బీటెక్ చేస్తున్నాడు. పిల్లలు పైకి వచ్చారు. ఓకే, మంచి ఇంటెలిజెంట్ పిల్లలు మనోళ్ళు. ఎవరైనా వస్తున్నారా యాక్టింగ్ లోకి? లేదు, అస్సలు లేదు. వాళ్ళు మా శ్రీనివాసరావు అబ్బాయి రావాలని ఇప్పుడు వాడే వస్తాడు అనుకున్నాం. పాపం తప్పు కొట్టింది. చేశాడు, 2 సినిమాలు చేశాడు. చేశారు అప్పుడు కూడా. ఏదో బ్యాడ్. చాలా ఇయర్స్ పట్టింది కదా అన్నయ్యకి బయట పడ్డా. మర్చిపోయానులేండి కూడా. ఇప్పుడు కూడా ఆయన బయట పడలేక మనం చెప్తాం కానీ తను తప్పదుగా. మరి అనుభవించాడు తెలుస్తుందని. మనం ఏమిదయా మర్చిపోంటాం కదా, అది మరి జరిగేది కష్టం. కానీ కోట శ్రీనివాసరావు గారికి హెల్త్ క్షీణించడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ సినిమాలు అయితే, అంటే టైం లేకుండా రెస్ట్లెస్ గా చేసి ఆర్గాన్స్ మీద పడి, అది కామన్. ఇంకొకటి కొడుకు చనిపోవటం బాగా వదిలేండి, 2 ఎక్కువ. బస్ అది వదిలేసిండి. ఆ టాపిక్ అది వద్దు, మర్చిపోయాం దాన్ని. మళ్ళీ ఏంటి ఆయన హెల్త్ ఏంటి అసలు? కంటే రకరకాల ఆయన చనిపోయారని న్యూస్ కూడా విన్నాం మనం. అది అందరికి పని లేనట్టు పెద్దాడు హాయిగా ఆరోగ్యం కొన్నవాడు కూడా ఎదురు జరిగిందంటే కాలు ఎరిగిందని రాస్తుంటారు మన వాళ్ళు. అది ఏముందిలేండి. అది చాలా పెద్ద ఆర్టిస్టులు కూడా రాశారుగా పోయాడని. ఆడవాళ్ళు లేడీ ఆర్టిస్టులు కూడా రాస్తారు. అది ఏదో చందాన, ఏదో చిన్న తలకాయనొప్పి హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ కనపడ్డాడు కూడా చచ్చిపోయాడు. అదేమంటే హాస్పిటల్ చూసి, హాస్పిటల్ ఉన్నాడా 70 ఏళ్ళు వచ్చిన వాడు ఏదో హాస్పిటల్కి వెళ్ళడు. ఏదో అంతే. ఇలా వార్తలు ఫైర్ కావాలి. వాళ్ళు బాధపడ్డారు కదా బాగా. ఆయన వీడియో కూడా పెట్టారు ఒకటి. ఎన్నిసార్లు పెడతాడు? అదే విసుగుట్టు ఊరుకున్నాం, అనవసరం ఎందుకని. ప్రెస్ పెట్టి ప్రతిసారి వాళ్ళ మళ్ళీ ఇంకోటి దీని కౌంటర్ ఇంకోటి ఇస్తాడు. ఇప్పుడు ఫ్యామిలీకి టైం స్పెండ్ చేసుకుంటున్నారు అందరు బాగా కలవటం. ఎవరు? మీరు, కోట గారు. అయ్యో అవన్నీ ఉంటాయండి, ఎందుకు ఉండదు. ఎక్కడెక్కడన్నా ఇప్పుడు ఇదివరకు ఆ టైం లేదని ఇప్పుడు అందరిని పిలుస్తాడు, చేస్తాడు, కూర్చోబెడతాడు, అందరూ వెళ్తారు. కనీసం నేనైతే మీతో వారానికి ఒకసారి గ్యారెంటీ కలుస్తాం. ఇక మా సిస్టర్స్ వాళ్ళు దూరంగా ఉన్న వాళ్ళు వెళ్తారు, వస్తుంటారు, వెళ్తుంటారు. ఇప్పుడు మనకి వెళ్ళటం తగ్గింది కదా, మొబిలిటీ తగ్గింది, వెళ్ళలేడుగా బాగా. వెళ్ళాలంటే పెద్ద మామూలుగా గబక్కనేదో బస్సు రైలుకి వెళ్ళే మనిషి కాదు కదా ఈ పక్కన. మన అందుకని ఏంటంటే తన్నే పిలుచుకుంటాడు, చేస్తాడు, అంతా ఏదో హ్యాపీ. ఆ దుఃఖంలోనే, బాధలోనే హ్యాపీ అంట. ఓకే సార్, ఇంతమంది హీరోలతో చేశారు కదా, మీరు వర్క్ చేసిన హీరోలతో మీకున్న మంచి బాండింగ్ అంటే, కోట శ్రీనివాసరావు బ్రదర్ ఒకలాగా ఉంటుంది, కోట శంకర్రావు మంచి ఆర్టిస్ట్, టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్, మంచి మనిషి అని ఇచ్చే రెస్పెక్ట్ ఇంకొకటి ఉంటుంది. ఇలా మిమ్మల్నిగా గుర్తించిన హీరోస్ అంటే ఎవరని చెప్తారు? నేను అసలు బ్లాక్ అండ్ వైట్ యాక్టర్ అండి. నేను కలర్కి వచ్చేటప్పటికి అసలు చిరంజీవి గారి దగ్గర నేను యాక్ట్ చేయలే. ఎవరు ఈ బ్యాచ్ కొత్తగా ఎవరిది పక్క చేయలే నేను. అవునా? ఒక జగపతి బాబుతో చేశాను 1-2 సినిమాలు. ఎంత నేను అసలు మాకు అది ఏంటో రకంగా ఈ యంగ్ జనరేషన్ లో ఎవరితో చెప్పేది కూడా తెలియదు. అది అర్థం చెప్తున్నా, అమ్మాయిలు అబ్బాయిలు కూడా. ఇప్పుడు ఆ రోజు నాగేశ్వరరావు ఉండేవాడు, నాగేశ్వరరావు బాగా క్లోజ్గా ఉండేవాడు. మా అబ్బాయి పెళ్లికి కూడా వచ్చారు ఆయన. రామారావుతో మన అంతలేండి కానీ ఆయనతో ఒక సినిమా చేశాను. అదే ఒక అనుభూతి అంతే, ఆయనతో చేసామని. ఆయనకి మనం అక్కడ గుర్తుంటాం కానీ 100 మందిలో మనం. నాగేశ్వరరావు బాగా 2 సినిమాలు చేసాం బాగా. సూత్రధారులు ఒకటి, ఇంకోటి రగులుతున్న భారతం అని ఒకటి చేసాం. ఆయన మంచి స్నేహంగా ఉండేవాడు, చదువు ఉండేది, కాస్త ధైర్యం చేసేవాళ్ళం. మిగతా వాళ్ళందరితో కృష్ణ గారు కానీ వాళ్ళు ఏమయ్యా కృష్ణ గారు, మళ్ళీ సోమన్ బాబు గారితో చేయలే, కృష్ణ గారితో చేశారు. ఆయన కూడా ఆయనతో చాలా 10 సినిమాలు చేస్తుంటాను కనీసం. ఆయన మంచి సరదాగా ఉన్నాడు. సరదాగా సెట్ లో మంచిగా బాగా జోక్స్ చేస్తారట మీరు. ఎవరు? మీరు. సరేలేండి, మనకంటే ఎదుటివాడు మన లైక్ మైండెడ్ వాడితే చేస్తాం, అందరితో ఎక్కడ చేయగలుగుతాం. సరదాగా ఉంటాం అంతే. ఎక్కువ ఏ హీరోతో సరదాగా ఉంటారు? కృష్ణ గారేనా? ఐశ్వర్య కూడా బాగా సరదాగా ఉండేవాళ్ళు. ఐశ్వర్యతో బయట కలవటం కూడా ఎక్కువ ఉండేది. టీవీలో కూడా వేసారు ఆయన. అవును, తర్వాత టీవీ ఆయన కాంబినేషన్ చేయలేదు, టీవీ కలిసి చేయలేదు కానీ మేము కలిసిన ఏమయ్యా కోట అని సరదాగా నీకు కలవ ఏదో
ఎవరో మా ఫ్రెండ్స్ ఎవరు వస్తే ఇంటికి వెళితే విజిటింగ్ కార్డు పంపించాను లోపలికి. బయటకు వచ్చేది పొగరారు విజిటింగ్ కార్డు ఇవ్వాలని మంచి సరదాగా ఉండేవాడు. మరి తీసుకుని ఓకే. నువ్వు లోపల డైరెక్ట్గా వచ్చేదానికి ఏంటి అట్లా